షలోం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనము. డ్యూటెరానమీ చాప్టర్ 33 వర్స్ 27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ద ఇటర్నల్ గాడ్ ఈజ్ యువర్ రెఫ్యూజ్ అండ్ అండర్నీత్ ఆర్ ద ఎవలాస్టింగ్ ఆర్మ్స్. దైవజనుడైన మోషే అంటున్నారు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని. శాశ్వతుడైన ప్రియ పరలోకపు తండ్రి మనకు నివాస స్థలముగా ఉంటే నిత్యమైన ఆశీర్వాదాలు, నిత్యము నిలిచి ఉండే క్షమాపణ, నిత్యమైన వాగ్దానాలు, నిత్యమైన శక్తి, నిత్యమైన పరిశుద్ధత మన సొంతమవుతాయి. మన పోరాటాలలో మన పక్షమందు నిలిచి మన తరపున యుద్ధములను జరిగించే దేవుడు, సాహస కార్యములను చేసే దేవుని దక్షిణ హస్తము క్రింద, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాచినట్లు కాచే దేవుడు, కాపాడే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నారు కాబట్టి మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనల్లో, కష్టాల కడలిలో మనతో ఎవరున్నా లేకున్నా మనలను విడువక కృప చూపుచూ ఉన్నారు. నశించిపోయే లోకంలో ఉన్నదంతా కూడా క్షేమైనదే. కాబట్టి మన సృష్టికర్త అయిన శాశ్వతుడైన తండ్రిని మనకు ఆధారంగా చేసుకుని అక్షయరాజ్యం కొరకు వాడబారని విశ్వాసముతోనూ నిశ్చలమైన నిరీక్షణతోనూ ముందుకు సాగుదాం. శాశ్వతుడైన మా తండ్రి, మీ నిత్య కృపతో మాకు అనుగ్రహించిన ఈ జీవితమును బట్టి యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమెన్.